హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ఏంజెల్ విజ్జు రాజాంపిల్ల. ఈరోజు మా అమ్మ రుచుల్లో నేను చేయబోయే కర్రీ ఏంటో తెలుసా? ఇవి కనిపిస్తున్నాయా? తోటకూర ఆనియన్ పొట్టు ఎట్లా చేయాలనేది చూపిస్తా. ఓకే, ఇది మా గార్డెన్లోనే తీసుకొచ్చాను. పైన గార్డెన్లో వచ్చాయి ఇవన్నీ తోటకూరవి. అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. మొత్తము చూసారు కదా, బాగుంది కదా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి మంచిగా చిన్నగా కట్ చేస్తా. కట్ చేసిన తర్వాత కర్రీ ఎలా చేయాలి ఏంటి మొత్తం అన్నీ చెప్తా మీకు. ఓకే ఫ్రెండ్స్, తాలింపు కోసం అనేసి బౌల్ వేసి జీరా వేసాను. ఈ వెల్లుల్లిపాయ రెక్కలు వేసాను. ఆనియన్స్, ఒక ఆలుగడ్డ కట్ చేసేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత తోటకూర వేయాలి. తోటకూర కట్ చేసి ఉంచుకున్నాను. తోటకూర వేయాలి. ఇవన్నీ వేగింది. ఇప్పుడు తోటకూర వేసుకుందాం. మూత పెడితే కొంచెం దగ్గరికి మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. అంత బాగా మగ్గింది అనమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేద్దాం. పసుపు, కారం, ఆకుకూర కాబట్టి ఎక్కువ అవసరం లేదు కారం. ధనియాల పౌడరు. నేను ఏ కర్రీ చేసినా కంపల్సరీ ధనియాల పౌడర్ వేస్తాను. ఆలుగడ్డ కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా 5 minutes ఉంచేసి దించేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఉంటుంది. ఇవ్వండి, మంచిగా ఫ్రై అయిపోయిందంట. చూసారా, బాగా అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.